హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నాడండి. నిజంగా అయితే అసలు బిగ్ బాస్ టీంని సూపర్గా మెచ్చుకోవచ్చు. ఇప్పుడు మూడో వీక్లోనే ఇంతలా ప్లాన్ చేస్తున్నాడంటే ముందు ముందు ఎలా ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నిజంగా ఆ ప్లానింగ్ అవన్నీ బిగ్ బాస్ టీంని అయితే మనం మెచ్చుకోవచ్చు. ఇప్పుడు మూడో వీక్లో ఇప్పుడు అసలు స్టార్టింగే అన్ని సీజన్ల కంటే ఈ సీజన్ సూపర్ యాక్చువల్గా. ఎందుకంటే ఈ సీజన్లో కామనర్స్ వచ్చారు, ప్లస్ ముందుగానే అగ్ని పరీక్ష అని చెప్పి కామనర్స్కి ఒక ఆప్షన్ ఇచ్చాడు. మళ్ళీ డబుల్ హౌస్ అని పెట్టి ఇద్దరిని సపరేట్ చేశాడు, 2 గ్రూప్స్ పెట్టాడు. మళ్ళీ ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ దాకా కామనర్స్లో నుంచి ఒకరిని మళ్ళీ తీసుకొచ్చాడు. సో ఇదన్నీ చాలా సూపర్ అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. అసలు ఒక ఓజీ లెవెల్లో హైప్ తీసుకొస్తున్నాడు. చూద్దాం ముందు ముందు లాస్ట్కి ఏంటంటే డౌన్ అవుతాడేమో, అంటే బాగా పీక్ హైప్ అయిపోతే మళ్ళీ డౌన్ అవ్వే ఛాన్స్ కూడా ఉంది కదా. చూద్దాం ఎలా మెయింటైన్ చేస్తాడు. నిజంగా సూపర్ ఉంది ప్లాను. బిగ్ బాస్ టీంకి మనం సూపర్గా మెచ్చుకోవచ్చు. మళ్ళీ మన లాస్ట్ ఎపిసోడ్లో తనుజ ఇము వాళ్ళ క్యూట్నెస్ చాలా బాగుంటుంది. పొసిసివ్నెస్, ఇద్దరి మీద ఉండే పొసిసివ్నెస్. మళ్ళీ ఏంటంటే అందాల రాక్షసులో మనకి లావణ్య త్రిపాఠి లాగా అనిపిస్తుంది తనుజ గారు. ఓకే, సో ఆ టామ్ అండ్ జెర్రీ ఫైటు అన్నీ అలానే ఉంటుంది. ఓకే, సో చాలా బాగుంటుంది వాళ్ళిద్దరి మధ్య. ఇమ్ము కూడా ఏంటంటే అవకాశం దొరికినప్పుడు 100% ఇచ్చేస్తున్నాడు. ఎమోషన్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం కామెడీ చేస్తున్నాడు, గేమ్ని బాగా అండర్స్టాండ్ చేసుకుంటున్నాడు. నా దృష్టిలో ఏంటంటే ఇమ్ము బాగా ఆడుతున్నాడు అబ్బా గేమ్ అయితే. సూపర్ ఉంది. ఇంకా మన సంజనా గారు అంటావా, ఆ సంజనా గారు మరి ఆ దొంగతనాలు స్టార్ట్ చేసేసి మళ్ళీ కొత్తగా పాపం నిన్నే మన దివ్య గారు వస్తారు. ఆ గుడ్లన్నీ దాచిపెట్టేస్తుంది, వీకెండ్ డ్రెస్తో పాటు మొత్తం దాచిపెట్టేస్తుంది. ఏమంటే ఆల్రెడీ అలవాటు అయిపోయింది. కానీ ఈయన చెప్పిన మాటలు ఇలా టీం అంతా ఎలా ఏంటారు అనేది అర్థం కాదు. ఇప్పుడు మన శ్రీజాకి చెప్పద్ది, ప్రియా ఏంటది, ఫ్లోరాని బొట్లో వేసుకుంటుంది. మొత్తానికి ఏంటంటే తన చుట్టూ తిరిగేటట్టే గేమ్ ప్లాన్ చేసుకుంటుంది. కానీ అది ఒకసారి 2 సార్లు దొంగతనం చేస్తే బాగుంటుంది, కానీ ప్రతిరోజు అదే దొంగతనం అయితే ఎట్ చెప్పు చాలా బాగుంటుంది. కొంచెం బాగుండదు. మనకేంటంటే అది కంట్రోల్ చేయాలా ఖచ్చితంగా. చూద్దాం ఈ వీకెండ్ ఎపిసోడ్లో ఏమన్నా నాగార్జున గారు చెప్తారేమో. మళ్ళీ ట్విస్ట్ బాగుంటుంది. అదే చూద్దాం అసలు ఏం జరుగుతుంది. నేను ఎపిసోడ్లో దివ్య గారికి ఆప్షన్ ఇస్తాడు. ఎందుకంటే బయట నుంచి వెళ్ళింది కదా, తనకి అందరు గేమ్ ఎలా ఆడుతున్నారో ప్రతి ఒక్కటి తెలుసు కాబట్టి ఎవరెవరు ఎలా ఆడుతున్నారు ర్యాంక్ వైజ్ అందరినీ ఇవ్వమంటాడు బిగ్ బాస్. అంటే ఫస్ట్ టాప్ ఎవరు అనుకుంటున్నారు మీ దృష్టిలో, లాస్ట్ ఎవరు అనుకుంటున్నారు, అలా ఆర్డర్ అందరికి వరుసగా పెట్టద్ది. లాస్ట్లో ఫ్లోరా గారు ఉంటారు, ఫ్లోరా గారి తర్వాత మన రాముని పెట్టద్ది, రాము తర్వాత వచ్చి మన కళ్యాణ్ తర్వాత శ్రీజ తర్వాత హరీష్ తర్వాత ప్రియా తర్వాత వచ్చి మన సుమన్ శెట్ అన్న తర్వాత వచ్చి తనుజ గారు తర్వాత డీమాన్ పవన్. థర్డ్ ప్లేస్లో సంజనా గారిని పెట్టద్ది, సంజన, ఇమ్ము అండ్ భరణి. సో అన్నీ కరెక్ట్గానే ఉంటుంది. కానీ రాముని ఆ ప్లేస్లో రీతుని మర్చిపోయా, రీతుని 7th ప్లేస్లో పెట్టద్ది. అన్నీ బాగానే ఉంటుంది. రీతుని రాముని మనం స్వాప్ చేయొచ్చు. నా దృష్టిలో అయితే రాము బెటర్ అనిపిస్తుంది రీతు కంటే. సో రీతుని లాస్ట్ నుంచి సెకండ్లో వేసి మన రాముని కానీ అక్కడ వేస్తే బాగుండేది. మళ్ళీ సంజన తనుజాను కూడా స్వాప్ చేయొచ్చు. సంజనా గారికి థర్డ్ ఇస్తారు. దొంగతనాలకే మనం థర్డ్ అంటే బాగోదు కదా. కానీ తన గేమ్ ప్లానింగ్ బాగుంటుంది. కానీ ఓవరాల్ ఏమైపోద్ది అంటే కొంచెం ఇసుగొచ్చేస్తుంది అందరికి కూడా. సో అందుకని తనుజాని థర్డ్ ప్లేస్ చెప్పొచ్చు. తనుజ కూడా గేమ్ బాగా ఆడుతుంది, కొంచెం ట్రిప్ అవుతుంది, కానీ కొంచెం తనుజ గేమ్ కూడా బాగుంటుంది. అది నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తుందంటే ట్విస్ట్ ఇక్కడ బాగుంటుంది. ఎందుకంటే కెప్టెన్ కంటెండర్గా టాప్ 7 అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళని కెప్టెన్ కంటెండర్స్గా పెడతాడు. మళ్ళీ ఏం చేస్తాడు, దివ్యాకి ఆప్షన్ ఇస్తాడు అనమాట. వాళ్ళలో 5 ఉండాలి, 5లో నువ్వు కూడా ఉండొచ్చు, నువ్వు ఎవరు కావాలన్నా సెలెక్ట్ చేసుకోమంటాడు. అందుకని తను ఏం చేస్తుంది, తను సెలెక్ట్ చేసుకుంటుంది, తనతో పాటు ఇంకో 4 సెలెక్ట్ చేసుకుంటుంది. బర్నీ, ఇము, సుమన్ శెట్ అన్న, తనుజ గారు. సో వాళ్ళు 5 మందికి ఒక జాకెట్ ఉంటుంది కదా, అది ఇంతకు ముందు కూడా ప్రీవియస్ సీజన్లో కూడా చూసుంటాం. జాకెట్ వేసుకొని ఉంటారు, బాల్స్ త్రో చేస్తారు. బాల్ ఎవరికైతే తక్కువ బాల్ అంటుకుంటాయో వాళ్ళు విన్నర్ అనమాట. లాస్ట్కి అందరూ మన బర్నీ గారిని టార్గెట్ చేస్తారు. పాపం ట్రై చేస్తారు. లాస్ట్కి ఇమానుయల్ కెప్టెన్ చేస్తారు. నాకు తెలిసి హరీష్ గారు ఎందుకో బర్నీ గారి మీద నెగిటివ్ ఇంప్రెస్తోనే ఉండడు. ప్రతి బాలు బర్నీ గారికే ట్రై చేస్తాడు, పక్కన వాళ్ళకి ట్రై చేయడు.
అసలు హరీష్ గారు మారడం మనకు అసలు అర్థం కూడా కాదు. అప్పుడు సీరియస్ ఫేసే ఉంటాడు. వాళ్ళ వైఫ్ కూడా ఏంటంటే హ్యూమర్ ఉంది సార్, హ్యూమర్ మిస్ అవుతుంది అంటాడు. అది ఎప్పుడు చూపిస్తాడో మరి, ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏమైనా చూపిస్తాడేమో చూడాలి, చూద్దాం ఏం జరుగుతుందో. లాస్ట్కి ఏంటంటే ఇమానుయల్ గెలుస్తాడు. ఇమానుయల్ కూడా ఏమంటాడంటే, సో నాదొక్కడికి గెలిపోదు, మీరు అందరూ కలిసి నన్ను గెలిపించారు అని అందరూ చెప్తారు. అది బాగుంటుంది. అది అసలు అన్ని సీజన్లో ఇది కొంచెం కొత్తగా ఉంటుంది బిగ్ బాస్. ఓకే, ఎప్పుడైనా సరే నిద్రపోయిన తర్వాత మళ్ళీ లేపి వాళ్ళని టాస్క్ ఆడియటం నేనైతే ఎప్పుడు చూడాలి. అయితే నేనేం జరగద్దంటే, అందరూ నిద్రపోతారు. నిద్రపోయిన తర్వాత 2-2:30 దగ్గర ఏంటంటే మళ్ళీ అలారం మోగద్ది. అలారం మోగి అందరిని నిద్రలేపి వాళ్ళకి రెడ్ సీడ్ ఇచ్చి ఉంటారు కదా, ఆల్రెడీ బ్లూ బ్లాక్ చెప్పేసి ఉంటాం. బ్లూ అన్ని బ్లాక్ టాస్క్లు ఆడేసి ఉంటారు, జరిగిపోయి ఉంటుంది. ఇప్పుడు రెడ్ ఇచ్చి ఉంటుంది కదా, రెడ్ ఏంటంటే మీకు పవర్ ఇస్తారు అనమాట. రెడ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు, మీరు ఎవరినో కొన్ని హౌస్లో మీరు ఎవరు వద్దు అనుకుంటున్నారో వాళ్ళని బయటికి పంపించేయచ్చు, హౌస్ నుంచి డైరెక్ట్ ఎలిమినేషను అని చెప్తాడు. సో అందరు వెళ్ళి ఇమానియస్గా మనం ఆబ్వియస్గా యాక్సెప్ట్ చేయొచ్చు. కాకపోతే మన ఫ్లోరా గారు ఆల్రెడీ మనకి ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది కాబట్టి ఫ్లోరా గారిని కొత్తగా దివ్య గారు వచ్చి ఉంటుంది కదా, వాళ్ళిద్దరిని తప్పితే మిగిలిన వాళ్ళు ఎవరినైనా సరే ఒకరిని సెలెక్ట్ చేయమంటారు. ఇంకా ఆబ్వియస్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సంజనా గారే చెప్తారని, ఎందుకంటే అందరూ సంజన చేసే పని కానీ కావాలని ఆ దొంగతనాలు కానీ హౌస్ మేట్స్కి కూడా బాగా ఇసుకొచ్చేసి ఉంటుంది. ఓకే, 10 సారి. ఇప్పుడు రీసెంట్గా దివ్య గారు బట్టలు దొంగతనం చేయటం అది మరీ ఘోరంగా అనిపిస్తుంది. ఓకే, సో అప్పుడే వస్తుంది. తన దొంగతనాలు చేయటం అనేది కరెక్ట్ కాదు, బాగుండదు. అందరూ ఏంటంటే సంజనా గారు చెప్తారు. అక్కడ మనకి ఈజీగా అర్థమైపోద్ది. ఖచ్చితంగా ఏంటంటే బిగ్ బాస్లో ఎప్పుడు అలా ఎలిమినేట్ చేయరు, ఖచ్చితంగా అది సీక్రెట్ రూమ్కే పంపిస్తారు. ఆడియన్స్కి అందరూ అర్థం అవుద్ది, లోపల ఉండే కంటెస్టెంట్స్కి కూడా అందరికి కూడా అదే అర్థం అవుద్ది, ఖచ్చితంగా మళ్ళీ వస్తుంది అని అందరూ కూడా అంటారు. అయినా కానీ అది అసలు ఎందుకు పెట్టాడనేది మనకు అర్థం కాదు. ఓకే, దానివల్ల అంత బజ్ క్రియేట్ అవుద్దా అంటే తెలీదు, చూద్దాం. కానీ ఏదో ఒక ఇంట్రెస్ట్ అయితే కలిగిస్తాడు కదా, సో ఆ ఉద్దేశంతోనే పెట్టుంటాడు. సంజన కానీ సీక్రెట్ రూమ్లో పెట్టుంటాడు. కానీ ఆ తర్వాత ఇమానువల్ బాగా ఫీల్ అవుతాడు. ఓకే, ఇమానువల్ ఏంటంటే ఇక్కడ మీకు మనం అర్థం చేసుకోవాల్సింది, ఇమానువల్ బాగా ఫీల్ అవుతాడు. కానీ అటాచ్మెంట్ ఉంది, అవన్నీ ఫైన్. కానీ ఇమానువల్ కూడా ఖచ్చితంగా తెలుసు, ఎందుకంటే ఆ సీక్రెట్ రూమ్కే వెళ్ళి ఉంటుందని. అంతేం బొప్పు కాదు కదా, చిన్న పిల్లోడు కాదు కదా, తెలియకుండా ఏమ్మా వెళ్ళిపోయిందని అనుకునేదానికి ఎవరు కూడా అనుకోరు. కానీ పక్కన వాళ్ళు ఎవరైనా ఏడిస్తే మనకేమనిపిస్తుంది అంటే, అబ్బా వీడు కెమెరా కోసం యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ ఇమానువల్లో జెన్యూనిటీ ఉంటుంది ఎందుకో. ఆయన నిజంగా 50% ఖచ్చితంగా కావాలని ఆడిస్తున్నట్టు అనుకుంటాం, కానీ అది కనపడదు మనకి. ఓకే, తను ఏడ్చేది ఉంటుంది కదా, చాలా జెన్యూనిటీగా ఉంటుంది, నిజంగానే ఫీల్ అవుతుండేమో అనే ఫీలింగ్ అయితే మనకు కలగద్ది. ఓకే, అది. సో లాస్ట్కి ఏంటంటే సంజన గారు సీక్రెట్ రూమ్లోకి వెళ్తారు. నాకు తెలిసి నాగార్జున గారు వచ్చినప్పుడు మళ్ళీ లోపల పంపిస్తారేమో. అదండి లాస్ట్ ఎపిసోడ్, చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.